ఐఎమ్ అమృత్సర్ ఇంటర్వ్యూ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా అనేది క్యాట్ స్కోర్ని బేస్ చేసుకొని మాత్రమే తీసుకుంటారు. క్యాట్ స్కోర్లో ఈ సెక్షన్లో మినిమం కట్ ఆఫ్ క్లియర్ చేయాలి, దాంతోపాటు ఓవరాల్ పర్సంటేజ్ కూడా మినిమం సెట్ చేయడం జరిగింది. కానీ ఫైనల్ అడ్మిషన్ అనేది మాత్రం రెండు మేజర్ ఫ్యాక్టర్స్ మీద కన్సిడర్ చేస్తారు. వి విల్ గో వన్ బై వన్. ఐఎమ్ అమృత్సర్ ఫైనల్ అడ్మిషన్ క్రైటీరియా చూసుకుంటే రెండు మేజర్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకటి ప్రీ పిఐ స్కోర్, రెండవది పోస్ట్ పిఐ స్కోర్. ప్రీ పిఐ స్కోర్కి 60% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది, పోస్ట్ పిఐ స్కోర్కి 40% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీ పిఐ స్కోర్లో ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తున్నారో చూసుకుంటే క్యాట్ స్కోర్కి 50%, 10th క్లాస్ పర్సంటేజ్కి 10%, 12th క్లాస్ పర్సంటేజ్కి 10%, గ్రాడ్యుయేషన్ మార్క్స్కి 5%, డైవర్సిటీకి 10% అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్కి 15%. పోస్ట్ పిఐ స్కోర్లో చూసుకుంటే పర్సనల్ ఇంటర్వ్యూకి 70%, వర్క్ ఎక్స్పీరియన్స్కి 10%, జెండర్ డైవర్సిటీకి 10%, అకాడమిక్ డైవర్సిటీకి 10%. ఇక్కడ ఫైనల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 0.6 ఇంటూ ప్రీ పిఐ స్కోర్ ప్లస్ 0.4 ఇంటూ పోస్ట్ పిఐ స్కోర్. ఈ ఓవరాల్గా ఎవరికైతే ఎక్కువ స్కోర్ వచ్చిందో వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉంటారు. దే విల్ గెట్ ద ఫైనల్ అడ్మిషన్.